తిరుమల శేషాచలం కొండల్లో మంటలు చెలరేగాయి. కుమారధార, పసుపుధార జలాశయాలకు సమీపంలోని అటవీ ప్రాంతాల్లో భారీగా మంటలు వ్యాపిస్తున్నాయి. గత 2 రోజులుగా వ్యాపిస్తున్న మంటలతో వేలాది హెక్టార్ల అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతవుతోంది. అగ్ని ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి రుత్విక్ అందిస్తారు. ఇటీవల శేషాచల అడవుల్లో చోటు చేసుకుంటున్న భారీ అగ్ని ప్రమాదాలతో పూర్తిగా కూడా కాలి బూడిదవుతుంది. గత కొన్ని రోజులుగా కూడా తరచూ ఈ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. 2 రోజుల క్రితం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంతో ఇటు కుమారధార, పసుపుధార జలాశయాల వైపు నుంచి ధర్మగిరి వేద పాఠశాల వైపుగా కూడా ఈ మంటలు వ్యాపిస్తున్నాయి. గత 2 రోజులుగా కూడా భారీగా ఈ అగ్ని కీలలు వ్యాపిస్తూ శేషాచల అడవుల్లోని పచ్చని చెట్లు మొత్తం కూడా కాలి బూడిదవుతుంది. వేలాది హెక్టార్లు కూడా ఈ అగ్ని ప్రమాదానికి పూర్తిగా కూడా కాలి బూడిదవుతుంది. గత 10 రోజులకు ముందు కూడా గండికోన, చామలకోన వైపుగా ఈ మంటలు వ్యాపించి వేలాది హెక్టార్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. గత 2 రోజులుగా ఈ కుమారధార వైపు ఉన్న అటవీ ప్రాంతంలో భారీగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కుమారధార వైపు నుంచి ఇటు ధర్మగిరి వేద పాఠశాల వైపుగా కూడా ప్రస్తుతం ఈ మంటలు వ్యాపిస్తున్నాయి. ఈ గత 2 రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవడం, భారీ గాలులు వీస్తుండడంతో ఈ మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. పచ్చని చెట్లన్నీ కూడా అగ్నికి పూర్తిగా ఆహుతవుతున్న పరిస్థితి ఉంది. వేలాది చెట్లు, జంతువులు కూడా ఈ అగ్ని ప్రమాదానికి కాలి బూడిదవుతున్న పరిస్థితి ఉంది. అగ్ని ప్రమాదాన్ని తగ్గించేందుకు, మంటలు వ్యాపించకుండా అడ్డుకునేందుకు ఇటు అటవీ శాఖ సిబ్బంది, రిజర్వ్ ఫారెస్ట్ సిబ్బంది కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఫైర్ ఇంజిన్లు కూడా అక్కడికి చేరుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో సిబ్బంది చెట్టు కొమ్మలు, బ్లోయర్ల సాయంతోనే ఈ మంటలను అదుపు చేసేందుకు కూడా కృషి చేస్తున్నారు. అయితే ఈ అధిక ఉష్ణోగ్రతలు నమోదవడం, భారీగా గాలులు వీస్తుండడంతో ఈ మంటలను అదుపు చేయడం కూడా సాధ్యం కావడం లేదు. ప్రస్తుతం ధర్మగిరి వేద పాఠశాల వైపుగా కూడా ఈ మంటలు వ్యాపిస్తున్నాయి. శేషాచల అటవీ ప్రాంతం నుంచి కెమెరామెన్ శేఖర్తో కలిసి రుత్విక్, ఈటీవీ న్యూస్. अरे भारी स्टार्ट होता है।